హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరంగల్ వెన్యూ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ధూల్పేటకి అయితే వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఫేమస్ బాలాపూర్ గణేష్ విగ్రహాన్ని ఎక్కడైతే తయారు చేస్తారో సేమ్ అలాంటి విగ్రహాన్ని మన వరంగల్లో కూడా ప్రదర్శించేందుకు మనం 1 month బిఫోరే విగ్రహం ఆర్డర్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నాం అనమాట ధూల్పేటకి. సో మనము లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ షెడ్కి అయితే వెళ్ళి మన విగ్రహం ఆర్డర్ కోసం వెళ్తున్నాం అనమాట. చూడండి, ఇది లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ షెడ్ ఎంట్రన్స్ దారి. అక్కడ ప్రతి సంవత్సరము మనము భీమరెడ్డి రవితేజ రెడ్డి యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ధూల్పేట నుండి వినాయకుడి విగ్రహం అయితే వరంగల్కి తీసుకురావడం జరుగుతుంది అనమాట. సో లక్ష్మీనారాయణ సింగ్తో మనం ఈసారి వినాయకుడి స్పెషాలిటీ ఏంటనేది మనం వారి మాటలో తెలుసుకున్నాం. రండి. जय श्री गणेश, जय श्री राम। मैं लक्ष्मी नारायण कलाकार। गणपति है 23 फीट की है। ये डब्ल्यू सेट के इनका मूर्ति का मॉडल है। ऊपर समुद्र मंथन का कंसेप्ट, समुद्र मंथन इधर दानव रहते हैं, देवता रहते हैं, बीच में समुद्र मंथन। यहाँ प्लेस नहीं रहने की वजह से छोटा लगाए, बड़े वाला ये लगाई रहता 8 फीट का रहता है। अभी इधर अमृत कलश निकाले सो है, अमृत निकलता तो समुद्र मंथन में से अमृत निकलते ना, तो अमृत कलश है वो। इधर लक्ष्मी माता है जो उनमें से ही निकलते हैं। लक्ष्मी माता ऐरावत हाथी है, और इधर नीचे गौ माता है। गौ माता वो साइड है। हाँ, उस साइड इधर ये तांबे है, मच्छी सब इसमें से निकले सो है। अभी और निकले सो है इसमें जड़ी बूटी, झाड़ा, विष पी रहे तो शिव जी भगवान ऊपर रहेंगे। सब उनका ये पुराण से जुड़ी भी चीज़ें हैं। पुराण रहता ना देव। तो बहुत अच्छा है इस साल में आपका विनायक। ठीक है, धन्यवाद भाई। आपको धन्यवाद, आपके फॉलोवर को भी धन्यवाद। इनका सब्सक्राइब करो, इनको लाइक करो। जय श्री गणेश, जय श्री राम। థ్యాంక్ యూ. ఈసారి విగ్రహం స్పెషాలిటీ ఏంటంటే తను చెప్పాడు కదా, హిందీలో చెప్పాడు. ఏంటంటే సాగర మధురం ఏ విధంగా చేశారనేది జరిగిందనమాట. ఆ దేవుళ్ళు ఒకవైపు, రాక్షసులు ఒకవైపు ఉండి పామును కొండకు చుట్టి చెల్లడం చేస్తారనమాట. అలా చేయడం వల్ల మనకు అమృతం అనేది వస్తారనమాట. దాన్ని రాక్షసులు స్వీకరించడానికి, అదేవిధంగా దేవుళ్ళు స్వీకరించడానికి వాళ్ళు చేసే ప్రయత్నమే ఆ కాన్సెప్ట్ని ఈసారి మనకు వినాయకుడి రూపంలో అయితే తీసుకురావడం జరిగింది. అదే స్పెషాలిటీ అన్నమాట. అండ్ మనకు విషం కూడా వస్తుంది అన్నమాట. అమృతం కంటే ముందు విషం వస్తుంది. ఆ విషయాన్ని ఎవరు తాగుతారు అని అంటే ఎవరు ముందుకు రారు. శివుడు ముందుకు వచ్చేసి ఆ విషయాన్ని మింగేసి తన కంఠంలో ఉంచుకుంటారు అన్నమాట. అందుకే తన కంఠంలో నీలి కలర్లో, బ్లూ కలర్లో ఉంటుంది. అందుకే నీళ్ళ కంఠం అని చెప్పేసి మనం ఆ శివుడు అయితే అనడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈసారి విగ్రహం స్పెషాలిటీ అదే చాలా బాగుంది. 23 feet హైట్ వినాయకుడి విగ్రహము. మనకి మళ్ళీ పైన మనకి ఏంటంటే గుట్ట మాదిరి ఉండి ఆ పాము రెండు వైపులా, ఒకవైపు రాక్షసులు, ఒకవైపు ఆ దేవుడు ఉండి పామును అటు ఇటు లాగడం అనేది చూడొచ్చు. ఎంత బాగుందో, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది ఈసారి వినాయకుడు.
जय श्री गणेश, जय श्री राम। गणेश जी महाराज से प्रार्थना है, तेजा भाई आपका सबका मनोकामना पूरे करो, आपका आपके गुरु का गणेश जी महाराज से प्रार्थना है, आपके सबकी मनोकामना पूरी करो। जय श्री गणेश, जय श्री राम। सब मंगल मंगल हो, मंगल मंगल हो, मंगल मंगल। हंसते रहना हमेशा। ठीक है, जय श्री। సో ఈ వీడియో నచ్చితే వరంగల్ వేణు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మాత్రం గట్టి కొట్టండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.